My dear students, let's start the session. Adopt. Yes. P versus P diagram. Pressure versus volume diagram. Pressure versus temperature diagram. And volume versus temperature diagram. Volume versus temperature diagram. Right now, pressure versus temperature diagram. Pressure versus volume diagram. First write down here. Pressure versus volume diagram. Pressure versus volume diagram. Graph. Okay na? Pressure versus temperature graph. Pressure versus temperature graph. Pressure versus volume graph. Next, volume versus temperature graph. Volume versus temperature graph. Okay, see here, total 8 cases, 8 into 3, 24 diagrams. 24 diagrams. ఇది నిన్నే నీట్ రాసేది. ఓకే, see this. ఫస్ట్ ఇక్కడ ఏడొక స్క్వేర్ ఆడొక స్క్వేర్ 3 స్క్వేర్లో 3 కేసెస్ 3 into 3 9 diagrams 9 graphs. First we need to crack that part. Okay na? Focus here. Pressure versus volume graph given. Pressure versus volume graph. This is the pressure versus volume graph. Here to here, A, B, C, D. Just observe here. This is what? This is the graph. Pressure versus volume graph. Okay now? So like this, clockwise. Clockwise is mentioned in the question. A, B, C, D. Start from A. This is B. This is C. This would be D. Pressure versus, how to draw corresponding pressure versus temperature graph. Pressure versus temperature graph. Volume versus temperature graph. Volume versus temperature graph. See here. This is A. Here it is how much? A, B, C, D. ఓకే, సో ఇక్కడ మనము PV ఈక్వల్ టు NRT అంతే, మొత్తం వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ప్రెషర్ ఈజ్ డైరెక్ట్, ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్. A to B అని చెప్పు. ప్రెషర్ కాన్స్టెంట్. ప్రెషర్ కాన్స్టెంట్ అంటే PV ఈక్వల్ టు NRT. PV ఈక్వల్ టు NRT. ప్రెషర్ కాన్స్టెంట్ అంటే వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హౌ మచ్? టెంపరేచర్. వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇక్కడ వాల్యూమ్ ఏమవుతుంది చెప్పు? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? వాల్యూమ్ ఇంక్రీజెస్, అప్పుడు టెంపరేచర్ రిలేషన్ వచ్చేయాలి. వాల్యూమ్ ఇంక్రీజెస్, టెంపరేచర్ షుడ్ ఇంక్రీజ్. దాని తర్వాత ఇక్కడ ఏం చెప్పు? వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్. సో ఇప్పుడు దీన్ని బట్టి గ్రాఫ్ ఎలా గీస్తామో చూడాలి. క్లియరా? సో ఇప్పుడు చూడండి, వాల్యూమ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే PV ఈక్వల్ టు NRT లో ఏమొస్తుంది? ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇక్కడ ప్రెషర్ ఏమవుతుంది? ఇక్కడ ప్రెషర్ ఏమవుతుంది? డిక్రీజెస్. ప్రెషర్ డిక్రీజెస్ ఫ్రమ్ B to C. టెంపరేచర్ షుడ్ డిక్రీజ్. టెంపరేచర్ షుడ్ డిక్రీజ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంది? ప్రెషర్ కాన్స్టెంట్. వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
temperature. Volume decreases. ఇక్కడ నుంచి ఇక్కడికి volume decreases. Temperature should decrease. Here volume constant. Pressure directly proportional to temperature. Pressure directly proportional to temperature. Pressure increases, temperature also increases. అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పండి A to B ప్రెషర్ కాన్స్టెంట్. A to B ప్రెషర్ కాన్స్టెంట్. దాని తర్వాత టెంపరేచర్ డిక్రీజెస్. హియర్ వాట్ యు పీపుల్ ఆర్ టేక్. అప్పుడు నువ్వు A ఇక్కడ పెట్టు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజెస్. ఫస్ట్ ఏ పాయింట్ అనే దాన్ని ఇక్కడ పెట్టాలి, ఏ పాయింట్ ఇక్కడ పెట్టాలి. దాని తర్వాత హారిజాంటల్ గా ఒక లైన్ కొట్టాలి. అంటే గ్రాఫ్ అనేది రైట్ అయినా పోవచ్చు, లెఫ్ట్ అయినా పోవచ్చు. క్లియరా? సో ఏ నుంచి బీకేబి ప్రెషర్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే హారిజాంటల్ లైన్, పక్కాగా హారిజాంటల్ లైన్ వస్తుంది. ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనే దాని మీద లెఫ్ట్ పోద్దా రైట్ పోద్దా అనే గ్రాఫ్ చెక్ చేసుకోవాలి. క్లియరా? అప్పుడు నీకు టెంపరేచర్ ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్ ఆర్ నాట్ ఇంక్రీజెస్. అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది, రైట్ సైడ్ రావాలి. అర్థమైందా? గ్రాఫ్ ఇట్లా పోవాలి. దీన్ని బి అనుకుంటే ఇది బి అనుకుంటే ఇది అయిపోయింది. దాని తర్వాత ఏంది, వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అప్పుడు ఏమొస్తుంది చెప్పు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ y equal to mx. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ మీన్స్ వాట్, y equal to mx. This is what p directly proportional to temperature. ఓకే, సో ఇప్పుడు మనకి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా? ప్రెషర్ డిక్రీజెస్, టెంపరేచర్ ఆల్సో డిక్రీజెస్. గ్రాఫ్ పైకి పోద్దా కిందకి పోద్దా? కిందికి. అర్థమైందా? ప్రెషర్ డిక్రీజెస్, టెంపరేచర్ డిక్రీజెస్. అప్పుడు నీ గ్రాఫ్ ఎటు రావాలి, కిందకి రావాలి. అర్థమైందా? అర్థమైందా? ఇటు పోవాలి. దాని తర్వాత ప్రెషర్ షుడ్ ఇప్పుడు నీకు ఇటు రావాలి. అరే క్లియర్? సో నీకు ఇటు రావాలి. సో ఇక్కడ ఏదో ఒక పాయింట్, ఇక్కడ ఏదో ఒక పాయింట్ నువ్వు డి అనుకో, సి అనుకో, ఏదో ఒక పాయింట్ సి అనుకో. ఆఫ్టర్ దట్ ప్రెషర్ కాన్స్టెంట్, ప్రెషర్ కాన్స్టెంట్, టెంపరేచర్ డిక్రీజెస్. ప్రెషర్ కాన్స్టెంట్ అనగానే ఏం చేయాలి, హారిజాంటల్ లైన్ కొట్టాలి. క్లియరా? అంటే గ్రాఫ్ రైట్ అయినా పోద్ది, లెఫ్ట్ అయినా పోద్ది. అప్పుడు నీకేంది, వాల్యూమ్ డిక్రీజెస్, టెంపరేచర్ డిక్రీజెస్. టెంపరేచర్ డిక్రీజెస్ అంటే లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలా? లెఫ్ట్. ఆర్ క్లియర్? అర్థమైందా? లెఫ్ట్ లెఫ్ట్. ఇక్కడ నీకు టెంపరేచర్ ఇంక్రీజెస్ అని ఉందా డిక్రీజెస్ అని ఉందా? ఇంక్రీజెస్ అని ఉందా డిక్రీజెస్ అని ఉందా? డి టు ఏ ఇంక్రీజెస్. అప్పుడు నీకు గ్రాఫ్ కొద్దిగా ఇటు రావాలి. అర్థమైందా? సో అప్పుడు నీకు ఇట్లా వస్తుంది. ఆర్ యు ఫాలోయింగ్? దిస్ వుడ్ బి ఏ, దిస్ వుడ్ బి ఏ. నువ్వు కొద్దిగా ఇట్లా పెట్టాలి. కాన్స్టెంట్ కాబట్టి లెఫ్ట్ వస్తుంది. సో అప్పుడు నీకు గ్రాఫ్ ఇది డి అనుకుంటే, సో ఈ పర్టికులర్ ఇదిలో ఇట్లా P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అయినట్ట డిక్రీజ్ అయినట్ట? ఎంతో కొంత ఇంక్రీజ్ అయినట్టు కదా, ఎంతో కొంత ఇంక్రీజ్ అయినట్టు కదా. ఓకేనా? రైట్ సైడ్ ఎంతో కొంత ఇంక్రీజ్ అయినట్టే కదా. అర్థమైందా? సో అప్పుడు నీ గ్రాఫ్ ఎట్ వస్తుంది, ప్రెషర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్. అప్పుడు కిందకు వస్తుందా పైకి వస్తుందా? పైకి వస్తుంది. క్లియరా? ఇట్లా రాయాలి. దిస్ ఈస్ ద గ్రాఫ్. అండర్స్టూడ్? అండర్స్టూడ్? హియర్ ప్రెషర్ కాన్స్టెంట్, ప్రెషర్ కాన్స్టెంట్, ప్రెషర్ కాన్స్టెంట్. Here pressure directly proportional to temperature. Pressure decreases, temperature also decreases. Pressure directly proportional to temperature. Pressure increases and temperature increases. This would be the graph. Are you following?
అర్థమైందా? సో గ్రాఫ్ ఇలా పోయి ఇలా వచ్చి దిస్ ఈజ్ లీనియర్, దిస్ ఈజ్ ఆల్సో హారిజాంటల్, దిస్ ఈజ్ ఆల్సో లీనియర్. లీనియర్ గ్రాఫ్ 1 degree. Clear? So now tell me volume versus temperature graph. Volume versus temperature graph. A to B. A to B. Volume increases or volume directly proportional to temperature. Volume increases, temperature increases. అప్పుడు గ్రాఫ్ ఎట్లా రావాలి? V equal to V directly proportional to T. నేను ఎలా గీస్తానంటే ఇట్లా వచ్చి ఇది పైకి పోయిందా? దిస్ వుడ్ బి బి. ఆర్ క్లియర్? ఆర్ క్లియర్? అర్థమైందా? సో వాల్యూమ్ హియర్, వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, ప్రెషర్ డిక్రీజెస్. వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెషర్ డిక్రీజెస్, టెంపరేచర్ డిక్రీజెస్. అప్పుడు నీ గ్రాఫ్ ఎలా రావాలంటే ఇది కిందకు వస్తుంది. కిందకు వస్తుంది కాబట్టి కొద్దిగా చూడడానికి బాగుండాలి కాబట్టి ఇట్లా గిద్దాం. చూడండి ఇక్కడ దిస్ ఏ టు బి, ఏ టు బి కిందకి రావాలి. ఓకే, దిస్ ఈజ్ ఏ టు బి, ఏ టు బి. అరే క్లియర్? ఏ టు బి ఇక చూడడానికి బాగుండాలి. ఇది ఏ టు బి. ఓకే, ఏ టు బి. దాని తర్వాత వాల్యూమ్ ఇంక్రీజెస్, వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. వాల్యూమ్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్. తర్వాత ఏంది? వాల్యూమ్ కాన్స్టెంట్, టెంపరేచర్ డిక్రీజెస్. వాల్యూమ్ కాన్స్టెంట్ ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి దిస్ ఈజ్ ఏ, దిస్ వుడ్ బి బి, దిస్ వుడ్ బి బి. ఏ నుంచి క్లియరా? సో ఇప్పుడు నీకు వాల్యూమ్ హియర్ ఇట్ ఈస్ వాట్? వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. వాల్యూమ్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్. తర్వాత ఏం చెప్పు? ప్రెషర్ డిక్రీజెస్, టెంపరేచర్ డిక్రీజెస్. వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ఏంది? హారిజాంటల్, హారిజాంటల్. వాల్యూమ్ కాన్స్టెంట్ హారిజాంటల్. అర్థమైందా? అప్పుడు నీకు టెంపరేచర్ డిక్రీజెస్ అంటే లెఫ్ట్ వస్తుందా రైట్ వస్తుందా? లెఫ్ట్. యు విల్ గెట్ లెఫ్ట్. ఆర్ క్లియర్? లెఫ్ట్ వస్తుంది. దిస్ ఈజ్ అప్ టు సి. This is how much? C. This is the C. దాని తర్వాత ఏం చెప్పు? ప్రెషర్ కాన్స్టెంట్, వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. వాల్యూమ్ డిక్రీజెస్, టెంపరేచర్ డిక్రీజెస్. అప్పుడు నీకు లీనియర్ లైన్ వస్తుందా? వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. అప్పుడు నీకు ఇలా గ్రాఫ్ రావాలి. ఓకేనా? వాల్యూమ్ డిక్రీజెస్, టెంపరేచర్ డిక్రీజెస్. వాల్యూమ్ డిక్రీజెస్, టెంపరేచర్ డిక్రీజెస్ అంటే కిందకు వస్తుందా పైకి వస్తుందా? కిందకు వస్తుంది. క్లియర్? అప్పుడు గ్రాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. దిస్ ఈజ్ ద డి, దిస్ వుడ్ బి డి. ఆఫ్టర్ దట్ వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. వాల్యూమ్ డిక్రీజెస్, temperature decreases, then the graph will be like this. Understood? After that, T to A, T to A, volume constant, pressure increases, temperature increases, temperature increases, volume constant, horizontal line, then you will be getting temperature increases, increases, here temperature increases, here temperature decreases. Volume constant, volume constant, pressure constant, pressure constant, temperature increases, pressure constant, temperature decreases. This would be the graph. Are you clear? ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇంతకు పోయి ఇట్లా వస్తుంది.
అర్థమైందా? ఆర్ యు ఫాలోయింగ్? కరెక్ట్ ఓన్లీనా? హియర్ టు హియర్. Perfect. Next graph. Completed. This part completed. Done. Next. Pressure versus volume graph. Pressure versus temperature graph. ఇప్పుడు మనము ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్ ఇలా గీద్దాం. ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్ ఇలా గీద్దాం. క్లియరా? ఏబిసిడి. దిస్ ఈజ్ ఏబిసిడి. ఏబిసిడి. హియర్ టు హియర్, హియర్ టు హియర్. అర్థమైందా? ప్రెషర్ కాన్స్టెంట్, here temperature constant, here pressure constant, temperature constant, pressure constant, temperature constant. Pressure constant means what? Volume directly proportional to T. Temperature constant means what? Pressure inversely proportional to volume. Pressure inversely proportional to volume. Here volume directly proportional to T. Volume directly proportional to T. Here temperature increases, volume must increase. Here from here to here, pressure from here to here, pressure decreasing, pressure decreasing, volume must increase. Here to here, temperature increases, volume increases. Here pressure increasing, volume must decrease, volume must decrease. Volume must decrease. Here pressure constant, pressure constant A to B. Here it is A to B. Pressure constant, volume increases. అప్పుడు నీకు horizontal line వస్తుందా? This is the horizontal line. Volume increases, volume increases. A to B. This is A to B, A to B. తర్వాత pressure, this is rectangular hyperbola. What is happening? Volume increases, temperature constant, pressure decreases. Rectangular hyperbola. This is C, this is C. PV equal to constant, PV equal to constant. అర్థమవుతుందా? Rectangular hyperbola, P to C. Oh, sorry. Here C to D. Temperature decreasing, volume decreasing. అర్థమవుతుందా? Are you clear? So now tell me, C to D, pressure constant, horizontal line, horizontal line, volume decreases, volume decreases. Here to here, this is how much? Here to here, this is D, this is D. Volume decreases, pressure constant. దాని తర్వాత ఏమైంది? D to A, volume decreases, pressure increases. Rectangular hyperbola, rectangular hyperbola. This would be PV equal to constant. Rectangular hyperbola. అర్థమైందా? Here to here, what is happening here? Pressure constant, pressure constant, volume increases. Pressure constant, pressure constant, volume increases. Pressure constant, volume decreases. Pressure inversely proportional to volume. Pressure increases and volume decreases. Matching now. Clear? Now coming to volume versus here A to B. Here A to B. A to B first. See this. A to B, volume directly proportional to T. Volume directly proportional to T. This is A. This would be B. Volume directly proportional to
volume directly proportional to T. Volume increases, temperature increases. Volume increases, temperature increases. Temperature constant, volume increases. Temperature constant, vertical line will come. Temperature constant, vertical line will come. Volume increases or decreases? Increases. Then it will go up. It will go up. This is C. This would be C. After that, what is happening? After that, pressure constant, volume decreases, volume directly proportional to T. Volume directly proportional to T. Here to here. Volume directly proportional to T. అర్థమవుతుందా? Volume directly proportional to T. Then here to here. Volume directly proportional to T. Okay, volume directly proportional to T. Temperature decreases, volume also decreases. Matching or not? అర్థమైందా? ఇది పైకి వస్తుంది. సో దిస్ వుడ్ బి పాయింట్ డి. దిస్ వుడ్ బి పాయింట్ డి. ఆఫ్టర్ దట్ టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్. Temperature constant. Temperature constant. Then volume decreases. Here, where is the temperature constant? Volume decreases. Pressure increases. Volume decreases. Temperature constant. Temperature constant. Volume decreases. Temperature constant. Volume decreases. All are matching now. Here to here. It will go like this. Here to here. Understood? So here temperature constant. Okay. Temperature constant. Here temperature constant. Volume. What happens to the volume? Volume increases. Okay. Temperature constant. Volume decreases. Completed. This is the graph 2. Next coming to case 3. Now, next graph. ఇప్పుడు మనము V వర్సెస్ T గ్రాఫ్ స్క్వేర్ పెడతాం. V వర్సెస్ T గ్రాఫ్ స్క్వేర్ పెడతాం. క్లియరా? ప్రెషర్ వర్సెస్ T గ్రాఫ్. Here to here. Pressure versus T graph. Pressure versus volume graph. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ స్క్వేర్ పెట్టాం. ఇక్కడ స్క్వేర్ పెట్టాం. ఇక్కడ స్క్వేర్. ఓకే, ABCD. You can mark here AB. Volume constant ABCD. ABCD. అర్థమైందా? వాల్యూమ్ కాన్స్టెంట్. దెన్ ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. హియర్ టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్. వాట్ యు పీపుల్ ఆర్ గెటింగ్? ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. వాల్యూమ్ కాన్స్టెంట్. ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. టెంపరేచర్ కాన్స్టెంట్. Temperature constant. Pressure is inversely proportional to volume. Clear? So ఇప్పుడు ఏమొస్తుంది? Temperature increases, pressure also increases. Here volume decreasing, pressure increases. Here temperature decreases, pressure also decreases. Volume increasing, pressure decreases. Pressure decreases. 1 to 2. What is happening? Constant volume. Constant volume. Pressure increases. Constant volume. Pressure increases. Here it is A. This would be B. This would be B. What happening here? What's happening here? Volume constant. Volume constant. Pressure increases.
volume constant, pressure increases. After that, rectangular hyperbola will come, pressure increases, volume decreases. Then this kind of figure will come. This could be C, this could be C. Clear up? Pressure is directly inversely proportional to volume. This is a rectangular hyperbola. PV equal to constant. Here pressure increases, volume decreases. Pressure increases, volume decreases. After that, constant volume. Vertical line will come. Vertical line will come. Understood? Here temperature, pressure decreases. Here pressure decreases means downward will come. Pressure decreases means downward will come. This would be D. This would be D. Downward will come. Here volume constant, pressure decreases. Volume constant, pressure decreases. After that, T to A, rectangular hyperbola. Pressure PV equal to constant. Rectangular hyperbola, PV equal to constant. PV equal to constant, P inversely proportional to volume. Here, pressure decreases, volume increases, pressure decreases. Now, pressure versus T graph. Pressure versus T graph. What you will get, tell me? Now tell me, here to here, pressure versus T graph. Pressure directly proportional to T. Pressure directly proportional to T. Clear up? So, ఇప్పుడు మీకు ఇక్కడ ఏ వస్తుంది? Here, A ఇక్కడ పెడితే temperature increases or decreases. Pressure and temperature directly proportional. Here how much is obtained? You can take A here. It will go like this. This would be B. This would be B. Here temperature, pressure directly proportional to temperature, volume constant. Pressure directly proportional to temperature. Temperature increases, pressure increases. After that, temperature constant. Vertical line will come. Temperature constant. Vertical line will come. Clear up? Pressure increases or decreases? Pressure increases. From here to here, pressure increases. This would be point C. Pressure increases. Here, temperature constant and pressure increases. Temperature constant and pressure increases. After that, okay now, pressure directly proportional to T. Directly proportional means it passes through the origin. It passes through the origin. Clear up? Pressure and temperature directly related. Pressure and temperature directly related. Temperature decreases, pressure should decrease. Decrease means downward will come. Downward will come. After that, temperature constant. Temperature constant. So this could be D. This could be D. Then coming down. Coming down. Why coming down? D to A. Pressure decreases. Temperature constant and pressure decreases. Temperature constant and pressure decreases. Are you getting the same? అర్థమైతుందా? పర్ఫెక్ట్. అర్థమైందా? ఇది నెక్స్ట్ గ్రాఫ్. కంప్లీటెడ్. చూడు, నెక్స్ట్ గ్రాఫ్ చూడు. ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్.
ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్, ప్రెజర్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్, వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్. ఓకే, సో 3 ప్రాసెస్ ఉండేటివి చాలా పాపులర్. అసలు ఉందా? ఓకే, 3 ప్రాసెస్ ఉండేటివి చాలా పాపులర్. ఓకేనా? ఎంత టైం అయింది? 25 కదా. ఓకే, see this, here the graph is A to B, here to here. So A to B, this is B, this should be C. PV power adiabatic process, PV power gamma equal to constant, PV power gamma equal to constant, PV power gamma equal to constant. Pressure is what? Inversely proportional to volume. Pressure is what? Inversely proportional to volume. Then here what's happening? Volume increases, pressure decreases. Here pressure constant, volume directly proportional to temperature. Volume constant, pressure directly proportional to temperature. Pressure directly proportional to temperature. Here what's happening? Volume decreases, temperature also decreases. Here pressure increases, temperature also increases. Temperature also increases. First write down volume versus T graph. 1 A to B. Here T is TB power gamma minus 1 equal to constant. It is also rectangular hyperbola. Rectangular hyperbola. PV power gamma equal to constant. Rectangular hyperbola. Rectangular hyperbola. Here pressure directly proportional to this. V. T is what? Inversely proportional to V power gamma minus 1. Inversely proportional to V power gamma minus 1. Volume increases, temperature decreases. Volume increases, temperature decreases. Rectangular hyperbola. Rectangular hyperbola. This would be A, this would be B. Are you getting the same? Here temperature decreases, volume increases. Rectangular hyperbola, all are matching. Next, volume directly proportional to T. We need to draw a line from origin. Draw a line from origin. It is V directly proportional to T. V directly proportional to T. V directly proportional to T. Then the graph would be from here to here. From here to here. అర్థమైందా? This would be C. This would be C. After that, volume constant. We need to draw the horizontal line. We need to draw the horizontal line. Horizontal line. Then temperature increases. Volume constant. Temperature increases. Then we need to write right side. Right side. Here to here. This is the right side. అర్థమవుతుందా? దాని తర్వాత ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎట్లా వస్తుంది ఇక్కడ? Here temperature is what? Directly proportional to P power gamma minus 1 by gamma. Gamma minus 1 by gamma. Directly proportional. Directly proportional. Then what you will get? 1 to B. Pressure decreases. Temperature should decrease. Pressure decreases. Temperature should decrease. Up to A to B ఏమొస్తుంది చెప్పు? A to B. Pressure decreases. Pressure decreases. Temperature should decrease. అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇట్లా వస్తుంది. This would be A.
this would be B. Are you clear? అర్థమైతుందా? The graph will be from here to here. Pressure constant pressure, temperature decreases. It should go like this. Okay, so here this would be C, this would be C. It should go like this, here to here, here to here. అర్థమైందా? ప్రెషర్ కాన్స్టెంట్, టెంపరేచర్ షుడ్ డిక్రీజ్. ప్రెషర్ కాన్స్టెంట్, టెంపరేచర్ షుడ్ డిక్రీజ్. తర్వాత ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. Pressure increases and temperature increases. Then the graph should pass through the origin. This is the linear graph. Should pass through the origin. This is the linear graph. Passing through the origin. Temperature increases. Are you clear or not? Understood? Next, this part done. ఇప్పుడు మనము దీంట్లో మళ్ళా చాలా కేసెస్ వస్తాయి. ఎట్లయినా ఇవ్వచ్చు ఎగ్జామ్లో, ఎలా అయినా ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇదే క్వశ్చన్ని వాడు ఇలా ఇచ్చాడు అనుకో. చూడండి ఇక్కడ సేమ్ క్వశ్చన్ ని ఇలా ఇచ్చాడు అనుకో. దిస్ ఈస్ ద గ్రాఫ్. ఇట్లా వచ్చి ఇదే క్వశ్చన్ బట్ ఐసోథర్మల్ ప్రాసెస్ అని ఇచ్చాడు అనుకో. దిస్ ఈజ్ ఏ, దిస్ వుడ్ బి బి, దిస్ వుడ్ బి సి, హియర్ టు హియర్. దిస్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్. అప్పుడు నీకు ఏమొస్తుంది చెప్పు? ఏ టు బి ప్రెషర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ప్రెషర్ కాన్స్టెంట్, వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. వాల్యూమ్ డిక్రీజెస్, టెంపరేచర్ డిక్రీజెస్. Pressure increases, temperature increases. Volume increases, pressure decreases, temperature constant. A to B, pressure decreases. అప్పుడు నీకు ఎట్లా వస్తుంది చెప్పు? వర్టికల్ లైన్ వస్తుంది, కాన్స్టెంట్ టెంపరేచర్ కాబట్టి. A to B, ఇక్కడ కూడా వర్టికల్ లైన్ వస్తుంది, కాన్స్టెంట్ టెంపరేచర్ కాబట్టి. A to B. అర్థమైందా? ఇక్కడ ఏమవుతుంది? ప్రెషర్ డిక్రీజెస్ కాబట్టి కిందకు వస్తుంది గ్రాఫ్. ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజెస్ కాబట్టి పైకి వస్తుంది గ్రాఫ్. అర్థమైందా? టెంపరేచర్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఇంక్రీజెస్. హియర్ temperature constant, pressure decreases. అర్థమైందా? దాని తర్వాత వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఏ టు బి కదా, వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఏ టు బి, అప్పుడు నీకు ఈ విధంగా ఆరిజిన్ బి. వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. This would be the graph. అర్థమైందా? వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి హారిజాంటల్ లైన్ వస్తుంది. టెంపరేచర్ డిక్రీజెస్. దాని తర్వాత ఓకే, దిస్ ఈస్ ద లీనియర్ లైన్ intersecting. This is the point C. అర్థమైందా? సో ఇది లీనియర్ లైన్.
pressure directly proportional to T. Pressure directly proportional to T. This is what? Pressure directly proportional to T. Pressure constant. Pressure constant. So ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి V directly proportional to T. Volume decreases, temperature decreases. After that, volume constant. It will come down. If this is the volume constant. Like this. This is the C. Then it will go like this. Yes, volume directly proportional to T, volume constant. Volume directly proportional to T, volume constant. Here, what's happening? Temperature decreases, volume also decreases. Here, temperature increases, temperature increases. All are matching. Temperature increases, pressure increases, pressure constant. B to C, pressure constant, temperature decreases, temperature decreases. Same story with isothermal process. Clear or not? Completed. అర్థమైతుందా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ గ్రాఫ్ గీద్దామంటే now we can draw. We need to combine two graphs. మనం ఏం చేస్తామంటే ఇట్లా వచ్చి ఓకే అప్పుడు ఇప్పుడు ఒక గ్రాఫ్ ఉంటుంది, ఇట్లా ఉంది, మళ్ళా ఇలా కలిపాము. ఇప్పుడు మనము ఒకటి ఐసోథర్మలో ఒకటేమో అడియాబాటిక్ నేను పెట్టాలనుకుంటున్నాను. అర్థమైందా? ఏది ఐసోథర్మల్ పెట్టాలి, ఏది అడియాబాటిక్ పెట్టాలి చెప్పండి. ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది సి. క్లియరా? ఇది ఇటు పోవాలి, ఇది ఇటు పోవాలి, ఎట్ట పడితే అట్ట పెట్టకూడదు. క్లియరా? సో ఇక్కడ ఐసోథర్మల్ పెట్టాలా, అడియాబాటిక్ పెట్టాలా చెప్పండి. సి టు ఏ అడియాబాటిక్, ఏ టు బి ఓకే. పివి పవర్, పివి ఈక్వల్ టు కాన్స్టెంట్, పివి పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్. తెలుసా లాజిక్? ఎందుకు? రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనలే. అది కాదు, అట్ట కాదు, ఇట్లా తీసుకోవాలి. ఈ గ్రాఫ్స్ తెలుసా మీకే? ఇట్లా తీసుకోవాలి ఫస్ట్, ఓకేనా? ఎట్ట పడితే అటు తీసుకోకూడదు. సో ఇట్లా ఇట్లా ఇలా ఉన్నాయనుకో, ఇట్లా గ్రాఫ్ ఇట్లా ఉంటే ఇలా తీసుకోవాలి. పివి పవర్ కే ఈక్వల్ టు కాన్స్టెంట్, పివి పవర్ కే ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు నీకు ఇదేంటి? కే ఈక్వల్ టు 0 ప్రెషర్ కాన్స్టెంట్, కే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు గామా, కే ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఈ డైరెక్షన్ లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? కే ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్, ఓకేనా? సో అంటే ఇదేంటి? PV ఈక్వల్ టు కాన్స్టెంట్, పివి పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్, ఓకేనా? దాని తర్వాత ఇటు పక్కకు పోతే కే ఈక్వల్ టు 0, పి ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది ఇట్లా పోతే కే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు గామా, కే ఈక్వల్ టు ఇన్ఫినిటీ.
ఈ డైరెక్షన్ లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా కే ఇంక్రీజ్ అవుతుంది 0 నుంచి ఇన్ఫినిటీ పివి ఈక్వల్ టు కాన్స్టెంట్ పివి పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈ కేటగిరీలో ఇది ఎక్కడ ఉంది ఇదే కదా ఈ రెండు ఇట్లా కదా ఈ రెండు గ్రాఫ్ లో ఏదో ఇన్ఫినిటీ క్లియరా కే ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ కే ఈక్వల్ టు కే ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఏంటంటే ఇది కరెక్టే లేదు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు నువ్వు నేను మార్చే స్టేట్మెంట్లు కాదు ఇది ఫిక్స్డ్ అర్థమైందా గత 20 ఏళ్ళుగా ఇదే ఉంది 20 ఏళ్ళు కాదు 500 సంవత్సరాలుగా ఇదే చదువుతారు అందరూ ఓకేనా సో చదివినందులోకి ఇదే చదువుతాం సో కే ఈక్వల్ టు 1 కన్నా ఎక్కువ గామా 0 1 గామా 7 వరకు ఎత్తుకో నేను వదిలేయి అర్థమైందా ఈ మూడేంది ఇంక్రీజ్ అవుతున్నాయా ఈ మూడు ఇంక్రీజ్ అవుతున్నాయా అర్థమైందా ఈ డైరెక్షన్ లో ఇంక్రీజ్ అయితే రావాలి అప్పుడు ఇది ఖచ్చితంగా ఇది ఐసోథర్మల్ అయి ఉండాలి ఇది అడియాబాటిక్ అయి ఉండాలి అలానే తీసుకోవాలి గ్రాఫ్ ఉల్టా తీసుకుంటే అసలు క్వశ్చనే రాదు క్లియరా ఎట్ట పడితే అట్లా తీసుకోకూడదు సో ఇప్పుడు చెప్పండి దిస్ ఈజ్ వాట్ ప్రెషర్ కాన్స్టెంట్ వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ వాల్యూమ్ డిక్రీజెస్ టెంపరేచర్ డిక్రీజెస్ volume decreases, temperature decreases. This part completed. అయిపోయిందా నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ లో కూడా క్వశ్చన్ ఉంది ఆ రైట్ లో కార్నర్ లో ఉంటుంది అర్థమైందా సో ఇప్పుడు నీకు ప్రెషర్ వర్సెస్ టీ గ్రాఫ్ ప్రెషర్ వర్సెస్ టీ గ్రాఫ్ సో ఇక్కడ చూడండి టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P పవర్ గామా మైనస్ 1 బై గామా దిస్ ఈజ్ ప్రెషర్ కాన్స్టెంట్ దిస్ ఈజ్ ప్రెషర్ PV కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ సో ఇక్కడ ఏమైతుంది ప్రెషర్ ఈజ్ వాట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V వాల్యూమ్ ఇంక్రీజెస్ ప్రెషర్ డిక్రీజెస్ constant temperature here what's happening temperature pressure decreases means here it should be B అర్థమైందా కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ డిక్రీజెస్ అంటే కిందకు వస్తుంది కదా కిందకే రావాలి క్లియరా so here temperature constant pressure decreases A to B volume increases temperature constant we need to draw the vertical line here what's happening A to B here A to B what's happening temperature constant volume increases after that pressure constant horizontal line will come volume decreases temperature decreases అప్పుడు నీకు ఎట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఓకేనా this somewhere point C here pressure increases pressure is inversely proportional to V power gamma okay pressure increases volume decreases here temperature T directly proportional to here to here this is directly proportional temperature directly proportional to P power gamma minus 1 by gamma temperature increases pressure increases
C2B, C2, oh sorry, ఎన్నొప్ప తేడా ఉందండి. Okay, here to here, this is constant, pressure constant, here to here, this is C, B to C, pressure constant, temperature decreases, pressure constant, temperature decreases. అర్థమవుతుందా? సో దాని తర్వాత T directly proportional to how much? P power gamma minus 1 by gamma. C2A, pressure increases, temperature also increases. P power gamma minus 1 by gamma, అప్పుడు నీ గ్రాఫ్ ఎలా వస్తుంది? This would be the graph. క్లియరా? అర్థమవుతుందా? Are you following? Getting? Next, A to B, pressure constant, volume directly proportional to T. Volume directly proportional to T. After that, here what's happening? Volume decreases, temperature decreases. Temperature decreases. Okay, so this is the C2A, B to C. ఆ తర్వాత వాల్యూమ్ డిక్రీజ్ అవ్వాలి. T is what? Inversely proportional to V power gamma minus 1. ఓకేనా? వాల్యూమ్ డిక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్. సో అప్పుడు నువ్వు ఇక్కడ వరకు C తీసుకుంటే this could be the graph. Rectangular hyperbola. అర్థమవుతుందా? T is inversely proportional to V power gamma minus 1. This part. Understood or not? జనరల్ గా అయితే ఇది రెక్టాంగులర్ హైపర్బోలా కాదు, ఇలా కూడా రావచ్చు గ్రాఫ్. ఇప్పుడు ఇలా వచ్చి ఇట్లా పోయి ఇట్లా కూడా రావచ్చు గ్రాఫ్. ఏ this is B, this will be C. That depending on the gamma value. Slope. అర్థమవుతుందా? ప్రెషర్ వర్సెస్ T గ్రాఫ్. సో ఈ రెండింటిలో ఏదైనా అవ్వచ్చు. క్లియరా? వచ్చిన గామా బట్టి. క్లియర్? సో ఇప్పుడు నువ్వు దీనికి కానీ స్లోప్ గా కనుక్కున్నావు అనుకో, here T equal to some constant into P power gamma minus 1 by gamma. Here ln T equal to ln C plus ln P power gamma minus 1 by gamma. అప్పుడు delta T by T, gamma minus 1 by gamma, delta P by T. అప్పుడు మీకు delta P by T ఏమో చెప్పు, delta P by delta T ఏమో చెప్పు, delta P by delta T ఏమవుతుంది? gamma minus 1 by gamma into P by T. Gamma should be positive. ఇది పాజిటివ్ ఖచ్చితంగా. అప్పుడు నీకేమవుతుంది? P by T. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ స్లోప్ ఎంత? ఇక్కడ
అది పెద్ద ఏం కాదు, ఇది పెద్ద వేరియేషన్ ఉండదు, అదంటే కాన్స్టెంట్గా ఉంటుంది. p/t ఇది y² = 4ax, x² = 4ay టైప్లో వస్తుంది. అర్థమైందా? ఇది y యాక్సిస్ సిమెట్రియా x యాక్సిస్ సిమెట్రియా అనే దాన్ని బట్టి ఉంటుంది. x యాక్సిస్ సిమెట్రియా y యాక్సిస్ సిమెట్రియా అనే దాన్ని బట్టి ఉంటుంది. క్లియరా? అంటే అది ఎలా అంటే x యాక్సిస్ సిమెట్రియా y యాక్సిస్ సిమెట్రియా అంటే ఇప్పుడు 3/2 పెట్టామనుకో, ఇక్కడ 3/2 పెట్టామనుకో ఏమొస్తుంది చెప్పు? 3/2 పెడితే ఏమొస్తుంది చెప్పు? t డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 3/2 పెడితే 1/2 1/3 కదా, అంతే కదా? అంతేనా? 3/2 - 1/3/2 1/2 1/3. సో అప్పుడు నీకు ఏమొస్తుంది చెప్పు? t³ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p వస్తుంది. t³ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p వస్తుంది. అప్పుడు ఇది విచ్ యాక్సిస్ సిమెట్రీ? y యాక్సిస్ సిమెట్రీ. y యాక్సిస్ సిమెట్రీ. t³ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p అంటే y యాక్సిస్ సిమెట్రీ. ఈ గ్రాఫ్ కరెక్ట్. అర్థమైందా? కొన్నిసార్లు ఎలా వస్తుందంటే ఇప్పుడు గామా = 3/2 కాకుండా 5/3 ఎంతో కనుక పెట్టండి. 5/3 పెడితే 5/3 పెడితే ఎంత వస్తుంది? 2/3 2/5 వస్తుంది. అంతే కదా? 2/5. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p⁴ 2/5. అప్పుడు నీకు ఏమొస్తుంది? ఇది t⁴ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p². ఓకేనా? అప్పుడు t ప్లేస్లో -p పెట్టాలి. -p - t పెట్టాలి. ఇప్పుడు y² = 4ax అనేది x ప్లేస్లో -x పెట్టామనుకో అప్పుడు ఏ యాక్సిస్ సిమెట్రీ? x యాక్సిస్ సిమెట్రీ. అర్థమైందా? ఇప్పుడు నీకు ఇక్కడ ఇది టెంపరేచర్ యాక్సిస్ సిమెట్రీ. అర్థమైందా? నువ్వు -p - t పెట్టావు అనుకో, దేని వల్ల మైనస్ వస్తుందో దాని సిమెట్రీ వస్తుంది. మరి క్లియరా? అట్లా ఈ రెండు గ్రాఫ్లు వస్తాయి. ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని మనం చెప్పలేము. మరి క్లియర్? ఈ రెండు గ్రాఫ్లు వస్తాయి కరెక్ట్గా. ఓకే, సో వాడు ఈ గ్రాఫ్ ఇచ్చినా డిపెండింగ్ ఆన్ ద గామా వాల్యూ మారుతూ ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ this done. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అయిపోయిందా? నెక్స్ట్ టైం ఎంత అయింది? ఓకే, ఉంది కదా టైం. నెక్స్ట్ ఏడా ఇయర్ టు ఇయర్. ఇప్పుడు అడియాబాటిక్స్ ఐసోథామ్స్. ఫస్ట్ ఐసోథాము కింద అడియాబాటిక్ రావాలి. ఓకే, చూడండి ఇక్కడ PV డయాగ్రామ్. Go to the PV diagram. See this. This would be PV diagram. PV diagram. PT diagram. PT diagram. BT diagram. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోటల్ ఇంతవరకు 4 తీసుకున్నాం కదా. ఇటు నుంచి ఒకటి. ఓకే, దిస్ ఈజ్ ఐసోథామ్. దిస్ ఈజ్ అడియాబాటిక్. ఓకే, ఐసోబార్, ఐసోకోర్, అడియాబాటిక్, ఐసోథామ్.
isotherm. ఓకేనా, టెంపరేచర్ కాన్స్టెంట్ A B C D. Okay, here it is how much? Pressure constant, volume constant, pressure constant, volume constant. Okay, now pressure constant in the sense volume is directly proportional to T. Volume increases, temperature also increases. Volume constant, pressure directly proportional to T. Pressure decreases, temperature also decreases. Pressure decreases. Adiabatic, PV power, gamma equal to constant. Isotherm, PV equal to constant. PV equal to constant. PV equal to constant. First A to B pressure constant. A to B pressure constant. అంటే కాన్స్టెంట్ అంటే హారిజాంటల్ లైన్ కొట్టాలా. ప్రెషర్ కాన్స్టెంట్ ఇన్ ద సెన్స్ హారిజాంటల్ లైన్ ఒకటి కొట్టాలా. అప్పుడు వాల్యూమ్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్. అప్పుడు రైట్ సైడ్ పోద్దా లెఫ్ట్ సైడ్ పోద్దా? రైట్ సైడ్ పోద్దా. This is how much? A to B. A to B. This is A to B. Here pressure constant. Temperature increases. Temperature increases. Then here A to B. Here A to B. What's happening? Here to here. This would be like this. Understood? A to B, A to B, temperature increases, volume also increases. Then it will come like this. It will come like this. This is A to B. Volume directly proportional to T. Volume directly proportional to T. Volume increases. Temperature also increases. Okay now. Temperature also increases. Pressure constant. Pressure constant. B to C. Volume constant. Volume constant. Then what you will get? Tell me. Pressure directly proportional to T. కొద్దిగా ఇట్లా వానికి క్లియర్. This should be like this. Pressure directly proportional to T. Pressure decreases, temperature decreases. It will come somewhere here. This is the point C. Point C. Pressure directly proportional to T. Pressure decreases. Temperature also decreases. Volume constant. Horizontal line will come. Horizontal line will come. Temperature decreases. This would be point C. This would be point C. After that, adiabatic process. Adiabatic process. Pressure T directly proportional to T. Here T directly proportional to P power gamma minus 1 by gamma. Here to here. Here to here. Pressure is inversely proportional to V power gamma. Volume decreases. Volume decreases. Pressure increases. Pressure increases. Temperature increases. Pressure decreases. Temperature increases. After that, it will go up to here. It will go up to here. Advaitunda? Go up to here. This is the point D. Point D. T to A. Isothermal process. Here what's happening? Pressure increases. Temperature increases. Okay. Oh, pressure increases. Temperature increases. అప్పుడు సీన్ ఎక్కడ దాకా లాగాలి. అప్పుడు సీన్ ఇక్కడ వరకు లాగాలి. అదైందా? సీన్ ఎడదాకా లాగి అప్పుడు ఇంక్రీజ్ చేయాలి. ఆర్ క్లియర్? ప్రెషర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్.
P to T. Here temperature increases, pressure increases అంటే కదా, వాల్యూమ్ డిక్రీజెస్. అప్పుడు ఏమవుతుంది, T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P పవర్ గామా మైనస్ 1 బై గామా, గామా మైనస్ 1 బై గామా. అప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్. సరిపోయింది కదా. హియర్ టు హియర్, హియర్ టు హియర్, temperature increases, pressure also increases. Okay, తర్వాత here it is how much, vertical T to A, T to A constant temperature. Here pressure inversely proportional to volume, volume here to here, here to here. What's happening, volume decreases, pressure increases. T to A, T to A, temperature constant, pressure increases. అర్థమైందా, అర్థమైందా? సో ఈ గ్రాఫ్ ఇలా కూడా వస్తుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్. ఇట్లా వచ్చి ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇట్లా అయినా రావచ్చు. అర్థమైందా? సో ప్రెషర్ వర్సెస్ ది గ్రాఫ్ A, B, C, D. Clear? So next, volume versus T graph. A to B, B to C. Okay na? T is inversely proportional to, T is what? Inversely proportional to, T is inversely proportional to V power gamma minus 1. From C to A, C to A, C to A, volume must decrease, temperature increases, volume decreases, temperature increases. Rectangular hyperbola, rectangular hyperbola. అప్పుడే వస్తుంది, వాల్యూమ్ డిక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్. కెన్ ఐ సే దట్ ఇది అసలు క్లారిటీ ఉండదు. రెక్టాంగులర్ హైపర్బోలా డౌటే ఉండదు, ఇట్ వచ్చేస్తుంది రెక్టాంగులర్ హైపర్బోలా. క్లియరా? దిస్ ఈజ్ D, దిస్ వుడ్ బి D. ఆఫ్టర్ దట్ వర్టికల్ లైన్ విల్ కమ్. సో వాల్యూమ్ డిక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్. Then how much you get? D to A. This would be D to A. D to A, what's happening? D to A. Volume decreases. Volume decreases. Temperature constant. Volume decreases. Temperature constant. Volume decreases. Azhaitunda? Are you following? You will get this kind of graph. This kind of graph, this kind of graph. What? A, B, C. Okay. A to B, B to C, C to D. అర్థమైందా? క్లియర్ ఆర్ నాట్? సో ఈ గ్రాఫ్ ఎట్ వచ్చింది, ఇది ఇట్లా పోయి ఇది ఇట్లా వచ్చి, ఓకే, దిస్ ఈజ్ ద గ్రాఫ్. ఇట్లా పోయి ఇట్లా వచ్చింది. క్లియర్? అర్థమవుతుందా? This is the graph. Next. ఏమైందండి? ఓకే, సూపర్, కంప్లీటెడ్. సో ఇప్పుడు మనము ఇంకో గ్రాఫ్ గీద్దాం. ఎన్ని 7 అయినాయా? 7 ఆ 6 ఆ? 7 అయినాయా?
టోటల్ 10 వస్తాయి. నెక్స్ట్ రైట్ ఆఫ్. నెక్స్ట్ రైట్ ఆఫ్. ఇప్పుడు చూడు ఈ గ్రాఫ్ ఎలా ఉందంటే ఏ టు బి రెండు ఐసోథామ్స్ ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్. ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్. సో ఇప్పుడు రెండు ఐసోథామ్స్, this is temperature 1, T1 equal to constant, temperature T2 equal to constant, temperature constant, isotherms here to here, A to B. ఇది A, ఇది B, దాని తర్వాత B to C. అరే బాబ్రే, B to C. నెక్స్ట్ D. This is D. ఇటు నుంచి పోయి ఇక్కడ నుంచి మళ్ళా ఇటు. This is isotherm. ఓకేనా? Here A to B, B to C, C to D, D to A, D to A. ఏ గ్రాఫ్ అని తీసేయచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. దిస్ ఈస్ PV పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్. PV power gamma equal to constant. This is PV equal to constant. This is volume constant. This is PV equal to constant. Temperature constant. Isotherm. అర్థమైందా? Isotherm. So pressure versus temperature graph. Pressure versus temperature graph. Volume versus temperature graph. Volume versus temperature graph. Clear? So pressure is what? Here pressure is inversely proportional to volume. Volume increasing, pressure decreases. Volume increasing, pressure decreases. ఇక్కడ pressure directly proportional to T, pressure inversely proportional to volume. Pressure increases, volume increases, pressure decreases. Pressure is inversely proportional to V power gamma. Here volume decreases, pressure increases. Volume decreases, pressure increases. A to B constant temperature. A to B constant temperature. A to B constant temperature. Then A to B what's happening? Pressure decreases, temperature constant, pressure decreases. This would be A. This would be B. This would be B. Pressure decreases. Pressure decreases. Clear? ఇప్పుడు నీకు ఏమొస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది చెప్పు. ఇక్కడ ఏమొస్తుంది చెప్పు. Here what you will get? A to B. This is A to B. A to B. ఈ గ్రాఫ్ ఎలా వస్తుంది? నీట్గా స్పేస్ వదులుకోవాలి. ఓకే, కొద్దిగా పైన వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ A. దిస్ వుడ్ బి B. చూడండి ఇక్కడ. Here what's happening? Temperature constant. Temperature constant. Pressure decreases.
temperature constant, pressure decreases. Here what you will get? Temperature constant, volume increases. Volume increases. గ్రాఫ్ ఎట్ వస్తుంది, పైకి వస్తుంది. అర్థమైందా? దాని తర్వాత వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఓకేనా? ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. Then here what you will get, tell me? Pressure directly proportional to T. Pressure decreases, temperature also decreases. Pressure decreases, temperature also decreases. So you will get from here to here somewhere C. This is C. Clear? ఇట్లా ఈ డైరెక్షన్ లో వస్తుంది. తర్వాత వాల్యూమ్ కాన్స్టెంట్ ఇన్ ద సెన్స్ యూ విల్ గెట్ హారిజాంటల్ లైన్. వాల్యూమ్ కాన్స్టెంట్ ఇన్ ద సెన్స్ యూ విల్ గెట్ హారిజాంటల్ లైన్. ఆఫ్టర్ దట్ టెంపరేచర్ డిక్రీజెస్. దిస్ ఈస్ ద టెంపరేచర్ డిక్రీజెస్. సి పాయింట్. దిస్ ఈస్ సి పాయింట్. Temperature decreases, volume constant, temperature decreases. After that C to D, temperature constant. Temperature constant, vertical line will come. Vertical line will come. Temperature constant, vertical line will come. So it will move up or down. It will move up or down. Here volume increases. Volume increases, pressure decreases. అర్థమైందా? వాల్యూమ్, టెంపరేచర్ కాన్స్టెంట్, ప్రెషర్ డిక్రీజెస్. దిస్ ఈస్ ద పాయింట్ డి. దిస్ ఈస్ ద పాయింట్ డి. అందుకే ప్రాపర్ గా స్పేస్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కొంత స్పేస్ ఇచ్చుకోండి, కరెక్ట్ ఉంటుంది. ఇది పాయింట్ బి అనుకో. ఇది పాయింట్ బి. వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్. ఓకే, తేడా ఏమి ఉండదు. సి మిగిలింది అనుకో. ఓకే ఓకే, డి దీని కింద గీయాలి. దిస్ ఈజ్ వాట్? డి. డి టెంపరేచర్ కాన్స్టెంట్, ప్రెషర్ డిక్రీజెస్. టెంపరేచర్ కాన్స్టెంట్, ప్రెషర్ డిక్రీజెస్. ఓకే, సో నౌ A to B. A to B. Temperature constant. What happens to the volume? Volume increases. Volume increases. Volume increases. This is the point D. Temperature constant. Volume increases. Temperature constant. After that, rectangular hyperbola will come. T is what? Inversely proportional to V power gamma minus 1. Here to here, volume decreases, temperature increases. Temperature increases, rectangular hyperbola. This is the rectangular hyperbola. Rectangular hyperbola. Temperature decreases, temperature increases. T is inversely proportional to V power gamma minus 1. Volume decreases, temperature increases. Volume decreases, temperature increases. Rectangular hyperbola. Clear? అర్థమైందా? దాని తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంది? ఇక్కడ పరిస్థితి ఏంది? T is what? T is what? Directly proportional to T power gamma minus 1 by gamma. Pressure increases, temperature should increase. Then you will get the graph like this. Are you clear? లేకపోతే ఇట్టైనా వస్తుంది.
మరి క్లియర్ అర్థమవుతుందా? అలా ఏమొస్తుంది గ్రాఫ్ ఇట్లా పెట్టుకొని ఇట్లా పోయి ఓకే దిస్ ఇట్లయినా ఇట్లయినా ఓకే. సో ప్లస్ 9 clear completed next